గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఓవరాల్ గా అంటే రాజ్యపూజ్యం ఎంతుంది, ఆదాయం ఎంతుంది, ఖర్చులు, అవమానం ఒకసారి తెలియజేస్తూ ఓవరాల్ గా ఈ ఏడాది అసలు ఎలా ఉండబోతుందంటారు కన్యా రాశి వారికి? కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని చెప్తాను. ముఖ్యంగా సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతున్నప్పటికీ కొన్ని గ్రహాల బాధలు తొలగిపోతున్నాయి. గురువు కూడా దశమ రాజ్యస్థానానికి వస్తున్నాడు. కేతువు కూడా ద్వాదశ భావస్థితిలో ఉన్న సువర్ణమూర్తి అవుతున్నాడు. తద్వారా కూడా వీళ్ళు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తి కావడానికి మంచి అవకాశం కలుగుతుంది. ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6 ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ కన్యా రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఎట్లయితే ఉన్నాయో అనుకూలత కూడా ఉన్నతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెడు తక్కువ ఉండి మంచి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మంచిగా జరుగుతుంది కదా. కాబట్టి శుభగ్రహాల అనుకూలం మాత్రం చాలా బాగుంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. కావలసిన డబ్బులు అవసరానికి వీళ్ళ చేతికి అందుతూ ఉంటాయి, కానీ చేతిలో నిలవు, తొందరగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఒక బడ్జెట్తో ఒక ఫంక్షన్ అనుకుంటే ఆ బడ్జెట్కి మించి డబుల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా టెంప్టింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనేటువంటి ఒక టెంప్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఆ విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. అలాగే వివాహాది శుభకార్యాలు తలచిన వెంటనే తప్పనిసరిగా మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి, మంచి సంబంధాలు వస్తూ ఉంటాయి. తద్వారా వివాహం చేయడం అనేది మంచి జరుగుతుంది. వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మంచిగా ఏర్పడుతూ ఉంటాయి, మనకు అవకాశాలు కూడాను. కాబట్టి వివాహ శుభకార్యాల్లో ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండవు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్యం అనేటువంటిది జూన్ వరకు కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత తదుపరి ఆరోగ్యవంతులుగా మారుతారు. అనారోగ్యం అంతా కూడా వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో పిల్లల వల్ల, వీళ్ళ సంతానం వల్ల ఈ సంవత్సరం కన్యారాశి వీరికి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ఫలానా సుధీర్ శర్మ గారు అబ్బాయి అని చెప్పుకునేదానికి వీళ్ళ నాన్న సుధీర్ శర్మ గారు అని చెప్పుకునేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. అలాంటి స్థాయిలో మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి యోగదాయకంగా యోగ్యులవుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు, నలుగురిలో మంచి పేరు తెచ్చిపెడతారు, తెచ్చుకుంటారు. అంటే పిల్లల వల్ల పెద్దలకి మంచి గౌరవం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అలాగే ఏదైతే రుణగ్రస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఇంతకాలం ఉన్నారో అప్పులు తీరిపోతూ ఉంటాయి, తప్పనిసరిగా రావాల్సిన డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి, మొండి బకాయిలు వసూలవుతూ ఉంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగ కాలంగా తప్పనిసరిగా చెప్పుకోవచ్చు ఈ ఒక సంవత్సరం. ఈ సంవత్సరంలో చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లబ్ధి పొందనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కన్యారాశిలో. ప్రతి ఒక్కళ్ళు లాభాన్ని పొందుతారు, ఉన్నత పదవులను పొందుతారు, మంచి మన్నను పొందుతారు, ప్రజల దగ్గర నుంచి మంచి ప్రేమ పొందుతారు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులతో పోలిస్తే చాలా బెటర్ అంటే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు, ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. వర్క్ పెరుగుతుంది, అంటే జీతం పెరిగినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది కదా, మేము ఫేస్ చేస్తామంటారు. కానీ దానికంటే మీరు తీసుకుంటున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్ పరిస్థితి ఇంకాస్త ఎక్కువ బాధ్యతల్ని మీ భుజం మీద పడుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు వహిస్తూ నిదానంగా, ఒక్కసారికి అంత బరువును మోయటం కూడా కష్టమవుతుంది. మోయలేనటువంటి కష్టాన్ని భుజాన్ని ఎత్తుకున్నా సరే నిదానంగా నడుస్తూ ఉంటే తప్పనిసరిగా మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉన్నా ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా పనిచేయండి, తప్పనిసరిగా మంచి మనల్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా గురువుగారు అంతా సెట్ అయిపోతుందంటారా? ఆరోగ్యపరంగా అన్ని బాగుంటాయమ్మా. కొంచెం స్కిన్ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చర్మపరమైనటువంటి, చర్మ సంబంధమైనటువంటివి కొంచెం జాగ్రత్తలు వహించడం అనేటువంటిది మంచిది. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. కానీ వీళ్ళు వచ్చిన డబ్బుని అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చు పెట్టి మరలా అప్పుల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితులు కూడా రియల్ ఎస్టేట్ రంగం వారికి కనపడుతుంది. ఇప్పుడు చోట ప్రాజెక్టులో లాభం వచ్చింది, ఇది తీసుకెళ్ళి వచ్చిన లాభాన్ని అసలు తీసుకెళ్ళి ఇంకో ఏదో పెద్ద ప్రాజెక్టులో పెడదామని చెప్పి అది చేయటం చేతకాక
దాన్ని కరెక్ట్గా మనం పని చేయలేక దానివల్ల నష్టాలు చేకూరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. జాయింట్ బిజినెస్ అంటాం కదా, పార్ట్నర్షిప్, అట్లాంటి వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ మోసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ఓకే గురుగారు. సో మరి ఫైనల్గా కన్యా రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మంచిది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? కన్యా రాశి వారు ముఖ్యంగా సూర్య నమస్కారాలు లేదా ఆదిత్య హృదయ పారాయణ చదవడం కష్టం అనుకుంటే కనీసం వినటం. చక్కగా యూట్యూబ్లో దొరుకుతుంది. ఇప్పుడు చక్కగా వింటూ సూర్య భగవానుడికి ప్రొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకొని కొద్దిగా ప్రతి ఆదివారం కూడా గోధుమ రవ్వ, పంచదార ఆ తులసి చెట్టు దగ్గర సూర్య భగవానుడికి నివేదన పెట్టుకొని ప్రసాదంగా తీసుకోండి. ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నటువంటి వ్యవహారాల్లో కావచ్చు, తప్పనిసరిగా కొంతవరకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురు. సో ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల్లోనే పార్ట్నర్షిప్ అనేటువంటిదే చాలా ప్రమాదకరంగా మారబోతోంది. మీరు ఎంతైతే నమ్ముతున్నారో అట్లాంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఓకే గురుగారు. కన్యా రాశి వారికి సంబంధించి ఏడాది అంతా చాలా బాగుంటుంది, ఒక చిన్న 2-3 విషయాల్లో తప్పితే అని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.